అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులు. ఈరోజు నేను గౌతమ మహాముని భూమి మీదకి గోదావరి నదిని, అంటే దాన్నే గౌతమి తటి అంటారు కదా, దాన్ని ఎలా తీసుకురావడానికి కారణం ఏంటి, ఆయన యొక్క గొప్పతనం ఏంటి కూడా ఇందులో తెలుసుకుందామండి. ఆయన దండకవనం అనేటువంటి అరణ్యం పేరే దండకవనం అని ఒక అరణ్యం ఉందండి. అక్కడ ఆయన ఆశ్రమం కట్టుకుని కుటుంబ సమేతంగా ఉండేవాడు. బ్రహ్మదేవుని దయ వలన ఆయనకి చక్కటి సస్య సమృద్ధి కలిగినటువంటి ఒక వరం పొంది ఉన్నాడు. అదేంటి అన్నది నేను ఇందులో ముందు చెప్తాను. అయితే ప్రతిరోజు ఉషకాలానే లేస్తూ ఉండేవాడు గౌతముడు. ఆయన ఋషుల్లోనే శ్రేష్ఠుడు, గొప్పవాడు. ఆయనకి అంటే మంత్రవేత్త ఎవరు అంటే గౌతమ మహాముని అనే చెప్తారండి. వేదకాలంలోకి చెందిన మహర్షుల్లో మంత్రాల సృష్టికర్తగా, మంత్రదృష్ట అని కూడా ఆయనకు సుప్రసిద్ధమైనటువంటి పేరుంది. ఋగ్వేదంలో ఈయన పేరు మీదుగా అనేక సూక్తులు కూడా ఉన్నాయి. ఈయన అంగీరస వంశానికి చెందినటువంటి వాడు. ఈయన భార్య పేరు అహల్య. ఈమె బ్రహ్మ యొక్క మానస పుత్రిక అనమాట. పురాణాల ప్రకారం ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టూ వస్తారో వారికే నా కూతురైనటువంటి అహల్యనిచ్చి వివాహం జరిపిస్తానని చెప్పి బ్రహ్మదేవుడు షరతు పెడతాడు. అప్పుడు గౌతమ మహాముని అంత భూమి అంతటిని తిరిగి రావడం అంటే కష్టం కాబట్టి అక్కడ కామధేను ఉంటే కామధేను చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి నేను గెలుచుకున్నాను అహల్యని అని చెప్తాడు. అందుకు బ్రహ్మదేవుడు నిజమే, నువ్వు గెలుచుకున్నావు కాబట్టి అహల్యనిచ్చి నీకు వివాహం జరిపిస్తాను అని చెప్పి అంటాడనమాట. అయితే ఈ గౌతమ మహాముని ఈయనకి చెప్పాను కదా ముందేను, సస్య సమృద్ధి కలిగేలా వరం ఉంది అని. అది ఏంటి అంటే గౌతమ మహాముని ప్రతిరోజు ఉదయాన్నే ఉషకాలాన్ని లేచిన వెంటనే సంధ్యావందనాన్ని అన్నీ చేసి, సంధ్యావందనం అది అయిపోయి పూజ అది అయిపోయిన వెంటనే పొలానికి వెళ్ళేవాడు అనమాట. చెరువుకి వెళ్ళి చేనుకి వెళ్ళి అక్కడ విత్తనాలు చల్లేవాడు చేనులో. అవి మధ్యాహ్నానికల్లా పంట పండేసేవి. చూశారు కదా మహత్యం. అదే ఆయన వరం. ఉదయం మొక్కలు విత్తనాలు చల్లేవాడు, మధ్యాహ్నాన్ని పంటకు వచ్చేసేవి. అవి కోసి అవే ఏ రోజు తిండి ఆ రోజు వండుకుని తినేవారు అనమాట. అంటే ధాన్యం అవనండి, పప్పు దినుసులు అవనండి, కాయగూరలు అవనండి, పళ్ళు అవనండి, ఏవైనా సరే ఉదయం ఆయన విత్తనాలు చల్లితే మధ్యాహ్నానికి పంటకు వచ్చేవి, కోతకు వచ్చేసి వెంటనే కోసి అవే ఇంటికి తెచ్చుకొని వండుకుని తినేవారు అనమాట. ఇలా ఉండగా ఆయనకి అయితే రోజు కూడా అతను మధ్యాహ్నానికల్లా అతని ఇంటికి ఎవరో ఒకరు ఈ పంట గింజలన్నీ వచ్చేసావు కదా, నిత్యం ఆ ఇంట్లో అన్నదానం ఉంటూనే ఉండేది. అన్న సంతర్పణ ఒకళ్ళిద్దరు కాదు, అనేకమైనటువంటి బ్రాహ్మణులు తినేవారు వచ్చి భోజనం, నిత్యాన్నదానం అన్నట్లుగా ఉండేది, సంతర్పణలాగా ఇల్లు. అలా ఉండగా ఒకప్పుడు 12 వర్ష క్షామం వచ్చిందండి. క్షామం అంటే ఏముందండి, కరువు కాటకాలు. ఈ క్షామం దుర్భిక్షం వచ్చిందనమాట. 12 సంవత్సరాలు వర్షాలు లేవు, పంటలు లేవు, పాడి లేదు. ప్రజలు దాంతో ఏమవుతారు చెప్పండి. ఎలాగో అందరూ అలాగే సర్దుకున్నారు. కొన్ని వందల మంది, వేల మంది బ్రాహ్మణులకి తిండి లేక గౌతమ మహాముని వచ్చి ఆశ్రయం అడిగారు అనమాట. గౌతముడు సరే అని చెప్పి అందరికీ అతని ఆశ్రమంలోనే చోటిచ్చి 12 సంవత్సరాలు వాళ్ళకి నిత్యం దేనికి లోటు రాకుండా కడుపు నిండుగా భోజనం, నిద్ర వసతులు కల్పించాడు అనమాట. నిత్యం అటువంటి కరువు కాలంలో వాళ్ళని ఆదుకుని వాళ్ళని అతి సత్కారాలతోటి నిత్యం అలంకరించేవాడు. 12 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వీళ్ళందరికీ హాయిగా తినేసి పడుకోవడం అలవాటు అయిపోయింది, వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా. తర్వాత వర్షాలు పడడం మొదలుపెట్టాయి. ఇన్నాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంక మేము మా ఊర్లకి వెళ్తాము, మా ఇళ్ళకి వెళ్తాము అని చెప్పి వాళ్ళ గౌతముని దగ్గర అడుగుతారనమాట. వాళ్ళందరూ ఆశ్రమం నుండి బయలుదేరితే తీర్థయాత్రలకి కొంతమంది బయలుదేరుతారు, కొంతమంది వాళ్ళ ఇళ్ళకని బయలుదేరుతారు. అప్పుడు 12 ఏళ్ళ బట్టి వీళ్ళందరితోటి సహచర్యం చేయడం వల్ల గౌతమ మహాముని వదలలేక రేపెళ్తురు కానీ మాపెళ్తురు కానీ అనుకుంటూ అలా జాప్యం చేయడం మొదలు పెడతాడు. ప్రతిరోజు సృష్టిగా తినేసేయడం, వాళ్ళు చక్కగా పడుకోవడం ఇలా అయిపోతుంది. అందులో కొంతమంది అంటారు వెళ్ళవద్దంటే ఎక్కడికి వెళ్తాము, ఇక్కడే ఉండిపోతాం అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది అంటారు 12 ఏళ్ళు పడుతున్నా చాలదా, ఇంకా ఎన్నాళ్ళు ఆయన మనం శ్రమ పెట్టాలి అని మిగతా వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఆపద్ధర్మంగా ఆశ్రమం ఇచ్చాడు అంతే కదా అని స్వార్థపరంగా ఇంకొంతమంది అంటారు. ఈ విధంగా అందరూ అలా అనుకుంటూ ఉంటారు. అయితే గౌతమ ముని మీద కొంతమందికి అభిమానం ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం
అసూయ బాగా అసూయ పడతారనమాట. ఎందుకంటే పంట ఉదయం వేస్తే మధ్యాహ్నానికి పండేస్తుంది, అది తినేస్తున్నారు వీళ్ళు, ఎంతమంది వచ్చినా పెడుతున్నారు, ఇటువంటి భాగ్యం ఎవరికి వస్తుంది అని చెప్పి ఇంతమంది బ్రాహ్మణులు కలిపి కొంతమంది ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఒక మాయ ఆవుని తయారు చేసి అతని పొలంలోకి వదిలేస్తారనమాట. అది ఆవేమోని ఆ పొలంలోకి వచ్చి ఆ చేనులో మొయ్యడం మొదలు పెడుతుంది. ఆతిథ్యానికి అని చెప్పి పంట కోయడానికని గౌతముడు ఆ పొలానికి వస్తాడు. పొలానికి వచ్చినప్పుడు అతను చూసి భరించలేకపోతాడు. మొత్తం ఆవంతా ధ్వంసం చేసేస్తోంది తినేసి. తినమే కాకుండా కాళ్ళతో తొక్కడం అలా ఇలా చేస్తోంది. అందుకని ఆయన సరే దీన్ని కొట్టకూడదు, కర్రతో కొట్టినా పాపం వస్తుంది, కాస్త 2 నీళ్ళ చుక్కలు జల్లుదాం, జల్లితే ఆ చల్లదనానికి ఆ తడికి అది వెళ్ళిపోతుంది అని చెప్పి కాస్త నీళ్ళ చుక్కలు జల్లుతాడు. నీళ్ళ చుక్కలు జల్లేసరికి ఆ గోవు అక్కడికక్కడే పడిపోయి చచ్చిపోతుంది, ప్రాణం వదిలేస్తుంది. అయ్య బాబు ఇది ఇలా ప్రాణం వదిలేసింది ఏంటని చెప్పి వెంటనే గౌతమ మహాముని చాలా భయపడిపోతాడనమాట. ఏమంటే గోహత్య కదా. వెంటనే నిమిషాల మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ గౌతమ మహాముని ఆవుని చంపేశాడని, ఇదిగో తోకంటే అదిగో పుల్లు అంటారు కదా, చేసినా చేయకపోయినా తప్పు చేసాడని అంటారు, ఇష్టం లేకపోతే కదా. అలాగే అందరూ కూడా చాటడం మొదలు పెడతారు. ఊరు వాడ అంతా పాకిరీసింది సెకండ్లో. అయితే బ్రాహ్మణులందరూ వచ్చేసారు ఆతిథ్యానికి, అక్కడ వంట వండి పెట్టాలి. అయితే వాళ్ళందరూ ఈ వార్త విన్న వెంటనే గౌతమునికి అందరూ కూడా అన్నారు, మేము ఇంక ఇక్కడ ఉండము, నువ్వు ఆవుని చంపావు, నువ్వు పాపాత్ముడివి, దుర్మార్గుడివి, నీ ఇంట్లో భోజనం చేస్తే మాకు పాపం చుట్టుకుంటుందని చెప్పి అందరూ కూడా వెళ్ళిపోతే అప్పుడు గౌతముడు చాలా బాధపడతాడు, ఆతిథ్యానికి వచ్చిన వాళ్ళు భోజనం చేయకుండా తిరిగి వెళ్ళిపోయారని. అంతేకాని వాళ్ళు శాపనార్థాలు తిట్టారని ఆయన బాధపడలేదు. వచ్చిన వాళ్ళకి నేను భోజనం పెట్టకుండా పంపించేశాను అని బాధపడ్డాడు. పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ 10 మందిని అడుగుతాడు. అయ్యా అతనికి తెలుసు, అతనికి తెలీదా? అయితే 10 మందిని అడిగితే 10 రకాలు చెప్తారు కదా. అందులో ఒకళ్ళు అంటారు, స్మృతికర్త అయినటువంటి శంకర్ల వారిని నువ్వు వెళ్ళి సేవించు, అప్పుడు ఆయనే నీకు పరిష్కారం చూపెడతాడు అని చెప్పి గౌతమ మహామునికి చెప్తారు. అయితే అది సరే అని చెప్పి ఉన్న పడంగానే వెంటనే శివజఠం నుంచి ఆయన శివునికి తపస్సు చేస్తాడు. ఆయన ప్రత్యక్షం అవుతాడు. శివుని దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షం అవుతాడు. సరే ఇలాగా ఇటువంటి కష్టంలో ఉన్నాను నేను అని జరిగిందంతా చెప్తాడు. సరేను శివజఠ నుంచి గంగని తెచ్చి, అయితే వాళ్ళు చెప్తారు పరిష్కృతి ఏం చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి అని ఈ మొత్తం మిగతా బ్రాహ్మణులందరూ చెప్తారు. 10 మందిని అడుగుతాడు కదా, వాళ్ళు చెప్తారు. గోకళేబరం మీద ఎప్పుడైతే నువ్వు శివగంగని తీసుకొచ్చి, అంటే శివ జఠలు ఉంటాయి కదా, అందులో ఉంచి గంగను తెచ్చి ఈ కళేబరం మీద ప్రవహించే విధంగా చేసినట్టయినా నీ పాపం పోయి ఆ గోవు బ్రతుకుతుంది అని చెప్పి చెప్తారు. అతను అలాగే చేస్తాడు. శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు సరే అని చెప్పి ఆయన బాధ విని నువ్వేం భయపడకు అని చెప్పి ఆ జట నుండి ఒక జటని తీసి ఈయనకి ఇస్తాడు, గౌతముడికి ఇచ్చి, నువ్వు వెళ్ళి దీన్ని ఎక్కడైతే గోకళేబరం ఉందో దాని మీద ఈ జటను పిండితే ప్రవహింపజేస్తే నీరు వస్తుంది, పిండితే నీరు వస్తుంది, అది ప్రవాహం కింద మారుతుంది అని చెప్పి చెప్తారనమాట శివుడు. అయితే అలాగే అని చెప్పి వెంటనే అది తీసుకొచ్చి, ఈశ్వరుడు జట మీద ఉన్నది అంటే ఇంకెలాగో గంగే కదా, తీసుకొచ్చి పిండుతాడు గోవు దగ్గర తీసుకొచ్చి ఆ జటని పిండుతాడు. పిండేసరికి నీరు వస్తుంది. ఆ నీరు రావడం వెంటనే నీళ్ళ చుక్కలు పడ్డ వెంటనే గోవు లేచిపోయి పారిపోతుంది అటో. అందరూ చూస్తారు. అది వెంటనే పోనీ ఆ ఆశ్రమ ప్రాంతం అంతా అక్కడ అలా పాయలుగా విస్తరించేసి నీరు ప్రవహించేస్తుంది, నది అయిపోయింది అప్పుడే మొత్తం ఆశ్రమ ప్రాంతం మొత్తం అంతా కూడా. అందుకే ఇప్పటికే గౌతమి తటి అంటాం మనం. ఈ పుష్కరాలు వచ్చినప్పుడు స్నానం చేస్తే గోదావరికి వెళ్ళినప్పుడు ఘాట్లు ఉంటాయి, గౌతమి ఘాట్ అని అంటారు చూడండి, అది ఫేమస్, అక్కడే స్నానం చేయమంటారు. అలాగే ఆయన ఆ ప్రవహించే ఆయన ఆశ్రమం పక్క నుంచే నీరు కూడా ప్రవహించుకుంటూ అది కొంచెం వెళ్ళి కాలవల్లా మారి పాయలుగా వెళ్ళి నదిగా మారిందనమాట. ఈశ్వరుని అడుగుతాడు, అయ్యా ఇలాగా నువ్వు నా మీద అనుగ్రహించి నన్ను అనుగ్రహించి గంగనిస్తావో, లేక నీ ముక్కంట చూసి 3 కళ్ళతోటి చూసి నన్ను దగ్ధం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి అనేసరికి ఈశ్వరుడు పాపం చాలా జాలిపడి, నీలాంటి వాళ్ళకి ఇంత అవస్థలేంటి,
నీ అంతటి మహామునే లేడు అని చెప్పి ఆయనకు వెంటనే ఆ జటనివ్వడము, అది పిండడము, నీరు అవ్వడము, ఆవు పారిపోవడం, లేచి మొత్తం గోదావరి నది ప్రవహించడం జరిగిందనమాట. అతని బ్రాహ్మణ ప్రియత్వానికి, చాలా వ్రతదీక్షకి ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. నువ్వు ఇంత బ్రాహ్మణ అంటే ఇంత భక్తి, ఇంత ప్రీతి కలిగినటువంటివి వ్యక్తివి, అంతేకాకుండా నీకు వ్రతదీక్ష కూడా చాలా ఎక్కువ, అసత్యాభియోగాన్ని భరిస్తూ ఇంత భరించినప్పటికీ కూడా ఇంత నా కోసం నువ్వు తపస్సు చేసి ఇంత కష్టపడుతున్నావు, దీనికోసమైనా నేను ఇవ్వాలి నీకు జటనని చెప్పి జటనివ్వడము, అతను విముక్తి పొందడము జరుగుతుందన్నమాట. ఆశ్రమం వద్ద పడి ఉన్న ఆ కళేబరం ఆవు అయిపోవడం అన్నీ జరిగిపోయాయి టక్టకా సెకండ్ మీద అన్నమాట. ఇదంతా ఏంటంటే బ్రహ్మహత్య దోషాన్ని, గోహత్య దోషాన్ని ఉంచుకోకూడదు అంటారు. బ్రాహ్మణ్ణి గోవుని హత్య చేస్తే దాని పరిష్కారం తప్పకుండా చెయ్యాలి అంటారు. ఆ పరిష్కారాన్ని గౌతముడు చేసుకున్నాడు అన్నమాట. గోవుని పునర్జీవితం చేశాడు. గోదావరి నది అంటే గౌతమి తటి నదిగా మారింది. అవన్నీ చూసుకుని అనంతరం గౌతముడు తీరిగ్గా ఇవన్నీ చూసుకుని కూర్చొని ఆలోచించుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. నా మీద పడిన నింద తొలగించుకున్నాను, ఇప్పుడు నిర్మల చిత్తంతో ఉన్నాను నేను. కుటీల బ్రాహ్మణులు ఆడిన నాటకానికి ఒక తెర పడింది. కూడు పెట్టిన వాళ్ళకే కూలద్రోయాలనుకున్నారు బ్రాహ్మణులంతాను అని చెప్పి అనుకుని ఈ బ్రాహ్మణులందరినీ శపిస్తాడు. మీ అందరూ కూడా వేదబాహుళ్యులు అవుతారు కాక, అంటే వేదం వచ్చిన వాళ్ళు ఉండేవారు అప్పట్లో బ్రాహ్మణులందరూ కూడా. మీ అందరూ కూడా వేదబాహుళ్యులు అవుతారు కాక, మీకు వేదం అది ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ తిండి తింటారు, ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఏమీ ఉండవు, బ్రాహ్మణత్వాన్ని నశించు చేస్తారు, బ్రాహ్మణులు అన్నవాళ్ళు లేకుండా మీరు నశించిపోతారని చెప్పి ఆయన శాపం పెడతాడు. శాపం పెట్టడం ఏంటి, వెంటనే దేవతలందరూ అక్కడికి వచ్చి, వద్దొద్దు నీ శాపాన్ని వెనక్కి తీసుకో, బ్రాహ్మణులు నువ్వు శాపం పెట్టావు అంటే, బ్రాహ్మణుడు లేడు అంటే ఏమీ లేదు మనుగడ, వాళ్ళని శాపం పెట్టకు, ఏదో కావస్తే కొన్నాళ్ళు వాళ్ళకి ఏదో చిన్న శిక్షలాంటిది వెయ్యు అని చెప్పి అంటారన్నమాట. అయితే ఆ శాపం ఇప్పుడు పనిచేయదు, కలియుగంలో బాగా పనిచేస్తుంది, అదైనా కపట బ్రాహ్మణులకు మాత్రమే వర్తిస్తుంది, అందరికీ కాదు అని చెప్పి ఆయన మళ్ళీ వాళ్ళ మీద మళ్ళీ నీరు జల్లుతాడనమాట. ఇది ఇప్పుడు పనికిరాదు కానీ కలియుగంలో తప్పక పనిచేస్తుంది బ్రాహ్మణుల విషయంలో. ఈ కపట బ్రాహ్మణులు అందరూ కూడా నాశనం అవుతారు, వృద్ధి చెందరు అని చెప్పి ఆ మాటలు మన్నించి ఏవైనా వరాలు కావస్తే కోరుకో అని చెప్పి దేవతలు గౌతముడిని అడుగుతారు. అప్పుడు గౌతముడు అంటాడనమాట, ఈ శివగంగ గోదావరి నామంతో వర్ధిల్లాలి, గోవుని పునర్జీవితం చేసిన నది కాబట్టి దీనికి గోదావరి నది అని చెప్పి పేరు రావాలి అని చెప్పి ఈ నదీ తీరాన్ని కానీ దీని ప్రాంతాన్ని కానీ గోదానం చేసిన వారికి అనంత పుణ్యం లభించాలి. గురుడు సింహరాశిలో ఉండగా పుష్కరాలు వస్తాయి కదా, ఈ నదీ తీరంలో పితృదేవతలకి కొలిచిన వారు, పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసిన వాళ్ళు స్వర్గాన్ని అందుకోవాలి అని వరం కోరుకుంటాడనమాట గౌతమ మహాముని. తదాస్తు అని దేవతలు తదాస్తు అని చెప్పి ముమ్మారు తదాస్తు చెప్పి వాళ్ళందరూ తమ దారిలోకి వెళ్ళిపోతారన్నమాట, వాళ్ళ గృహాలకు వాళ్ళు. అప్పుడు సంతృప్తుడవుతాడు గౌతమ మహాముని. సంతృప్తుడై తదనంతరం శాపం వల్ల బ్రాహ్మణ జాతి నశించకుండా ఉండడం కోసం వారంతా శివకేశవులను ప్రార్థించాలని, వాళ్ళకి మళ్ళీ అదే షరతు పెడతాడు, శివకేశవులను ప్రార్థించాలని కలియుగంలో. అప్పుడు శివకేశవులు తీవ్రంగా ఆలోచించి కపాలము, నకులము, భైరవము, పాంచరాత్రము అనేటువంటి గ్రంథాలు 5 కూడా నిర్మించి బ్రాహ్మణులకు ఇచ్చారన్నమాట. వీటికే మోహన గ్రంథాలు అని పేరు పెట్టి, ఇవి ఎవరైతే నిత్యం అవకాశం కుదిరినప్పుడైనా సరే ఎవరైతే వీటిని చదువుతారో వాళ్ళు తత్కాల పూర్వపాపాలన్నీ పటాపంచలైపోయి శివుడు వరం పొందుతారు, శివుడిని చేరుతారు అని చెప్పి శివుడు వరం ఇస్తాడు. చూశారు కదా, ఈ 5 గ్రంథాలు చదివిన వాళ్ళకి ఎటువంటి పూర్వజన్మ పాపాలు ఉన్నా సరే అవన్నీ నశింపజేసి శివుడినే సాక్షాత్తు శివ సాహిత్యం కూడా పొందుతారు అని చెప్పి శివుడే సాక్షాత్తు వరం ఇచ్చాడనమాట. ఇదండి గౌతమ మహాముని గొప్పతనం. విన్నారు కదా, నచ్చినట్టయినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.